అయితే నేను ఒక విషయం చెప్పాలి మీకు. ఈ తులసి చందు జర్నలిస్టు ఒక విషయం చెప్పింది, ఇది చాలా ఇంపార్టెంట్. దయచేసి మీరందరూ కూడా తులసి చందు ఛానల్ని కూడా అన్సబ్స్క్రైబ్ చేయాలి. జ్యోతిష్యుల గురించి మాట్లాడింది, ఎవరో వేణుస్వామి ఎవరో జ్యోతిష్యుల గురించి మాట్లాడింది. నువ్వు ఎవరి గురించైనా మాట్లాడు, నీ గురించి కూడా మేము కూడా మాట్లాడతాం, తప్పేం లేదు. నువ్వు నా గురించి కూడా మాట్లాడు, వెల్కమ్ చెప్తున్నా. నా గురించి నువ్వు కూడా మాట్లాడు, మళ్ళీ కానీ కూడా మాట్లాడమంటానా. అయితే ఈ తులసి చందు విషయంలో ఏంటంటే, తులసి చందు ఏంటంటే ఒక స్టోరీ చెప్తుంది. ఒక ఇద్దరట కడుపుతోనున్న స్త్రీలు వాళ్ళట ఒక స్వామీజీ దగ్గరికి పోతారట. పోయి స్వామీజీ అని నమస్కారం చేస్తారు, కాళ్ళు ముక్తారట. మాకు పుట్టబోయే బిడ్డ మగబిడ్డనా ఆడబిడ్డనా అని ఇద్దరు అడిగితే, మీ ఇద్దరికి కొడుకే పుడతాడు అని చెప్తారట స్వామీజీ. వాళ్ళిద్దరూ పోతారట. డెలివరీ అయిన తర్వాత ఒకరికి బిడ్డ ఒకరికి కొడుకు పుడతారట. బిడ్డ పుట్టిన వాళ్ళట 1000 మందికి చెప్తారట, లక్షల మందికి చెప్తారట. మన కొడుకు పుట్టిన వాళ్ళు 1000 మందికి లక్షల మందికి చెప్తారు. ఇక స్వామీజీకి కానుకలు ఇస్తారట, అన్నీ చేస్తారట. అదే బిడ్డ పుట్టిన వాళ్ళు ఎవరికి చెప్పారట, కొడుకు పుట్టిన వాళ్ళు అయితే మంచి ప్రచారం చేస్తారట. ఇక స్వామీజీని తోపు గీపంటారట, మొత్తం హైలైట్ చేస్తారట. అయితే ఈ ముచ్చట అంతా ఎందుకు చెప్పిందంటే, ఈ చెల్లె నరేంద్ర మోడీకి వెళ్తారని ఆ స్వామి ఒక స్వామీజీ చెప్తాడు. చెప్పిన దాన్ని పట్టుకొని, అంటే నరేంద్ర మోడీకి వెళ్తాడంటే ఇవ కోపం అన్నట్టు, నరేంద్ర మోడీకి వెళ్తానగానే ఇటువంటి కథలన్నీ గుర్తుకొస్తాయి. నేను ఒక్కటే ప్రశ్న ఇస్తా ఉన్నా, నువ్వు ఈ స్వామీజీల గురించి మాట్లాడినావు కదా చెల్లె, మరి ఈ తాయితుల గురించి మాట్లాడవేంది చెల్లె? ఈ తాయితుల గురించి ఎందుకు మాట్లాడావో చెప్పు. మా 1000 స్తంభాల గుడి దగ్గర తాయితులు కడతారు, హిందువులను మభ్యపెట్టి మీకు తాయితులు కడితే మోషన్ బోర్డు ఉండదని చిన్నపిల్లలకు సైతం తాయితులు కడతారు. దాని గురించి మాట్లాడవేంది చెల్లె? దాని గురించి మాట్లాడవు. కొన్ని దర్గాలో అవయవం ఉన్నాయి, హిందువులు పోతా ఉన్నారు. కొంతమంది హిందువులను మీరు రావాలి ఇక్కడికి వస్తే మీకు పట్టిన పిచ్చి పోతుందని చెప్పేసి మభ్యపెట్టి దర్గాల బండి తీసుకుపోతారు. దాని గురించి మాట్లాడవేంది తులసి చందు చెల్లె? నీకు హిందువులు అంటే అంత చులకనా? హిందూ స్వామీలు అంటే అంత చులకనా? వాటి గురించి కూడా మాట్లాడు. ఎగ్జాంపుల్ వాటిని చెప్పవా? మసీదుల గురించి దర్గాల గురించి నువ్వు ఎగ్జాంపుల్స్ చెప్పవు. కొన్ని చర్చిలలో కొంతమంది వాటర్లో యాంటీబయాటిక్ పారాసిటమిల్ పౌడర్ పోసి తీర్థమని ఇచ్చే సంఘటనలు లక్షలు చూసినాం మనం తెలంగాణలో. వాటి గురించి ఎందుకు చెప్తలేవు? వాటి గురించి చెప్పవు. నీకు హిందువులన్నా, హిందువుల మతం అన్నా, హిందువుల పండుగలు, హిందువుల సాంప్రదాయాలు, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా నరేంద్ర మోడీ అన్నమలే అంటే విషంగా కుతం ఎందుకు చెల్లె? దయచేసి ఈ యొక్క తులసి చందు చెల్లెకు ఖచ్చితంగా తగిన గుణపాఠం మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈమెం చేస్తుంది? ఎవడో ఐఏఎస్ అట, వాడు రిజైన్ చేసినట్టు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని దాన్ని ఇంత భూతద్దం పెట్టి చూపించింది. ఇక రాహుల్ గాంధీ వయనాల్లో ఓడిపోతాడు. రాహుల్ గాంధీ గది రాసుకోరు ఫస్ట్. ఇటలీ జంపు మళ్ళీ మీకు రాహుల్ గాంధీ మీకు కంటికి కూడా కనబడిగా. ఈ మధ్యలో ఒక ఫోటో చూసిన, ఓ నలుగురితో ఫోటో చూసిన, మరి వాళ్ళు ఎవరో అని ఒక డౌట్ వస్తుంది నాకు. దయచేసి ఈ తులసి చందుకు తగిన గుణపాఠం చెప్పాలి.